హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. అఖండ 2 జస్ట్ ఇప్పుడే చూసా. ఒక సినిమా లవర్గా సినిమా ఉన్నది ఉన్నట్టుగా చెప్పడం నా ధర్మం. అది కొంచెం మందికి నచ్చకపోతే యువర్ చాయిస్. ఓకే, మ్యాటర్లోకి వెళ్తే కనుక అఖండకి సీక్వెల్గా వచ్చిన అఖండ 2 రివ్యూలోకి వెళ్ళే ముందు అఖండ 1 బాగుంటుంది, కాకపోతే కొంచెం క్రింజ్ ఉంటుంది. అఖండ 2 కూడా బాగుంటుంది. ఇది క్రింజ్ 2.0, వేరే లెవెల్. కొన్ని సీన్లు, కొన్ని ఫైట్లు, కొన్ని లాజిక్స్ ఉండవు, రూల్స్ ఉండవు, ఏముండవు. సినిమాటోగ్రఫీ మాత్రం సున్నా. ఇలాంటి సినిమాలు తీయడం వల్ల, ఇట్లాంటి సినిమాలు చూసి మనం ఎంజాయ్ చేయడం వల్ల ఓకే మనం హ్యాపీగా ఉంటామో. కానీ ఒక సినిమా లవర్గా ఇలాంటి సినిమాలు బయట ఎవరైనా చూస్తే కనుక డెఫినెట్లీ ఆస్కర్ మెట్ల వరకు కూడా 1% కూడా ఎక్కదు. ఇది నేను ఇందులో మన సనాతన ధర్మం కానీ, డాట్ శివ కానీ ఇది పక్కన పెడితే కనుక బాలయ్య బాబు సినిమాలన్నీ ఒక పాప ఉంటుంది, ఆ పాపను కాపాడతాడు, లేదంటే ఫ్యూచర్లో ఏదైనా జరుగుతుంది, దానికి మనోడు ఏం చేస్తాడు అన్నది సినిమా స్టోరీ. సినిమా పరంగా బాలయ్య యాక్టింగ్ అయితే చాలా బాగా చేశారు. ఇంకా చెప్పాలంటే డైలాగ్ డెలివరీ వేరే లెవెల్. అలాగే ఆదిపిన్ సెట్ కూడా చాలా బాగా చేశారు. సినిమా అయితే నాకు 1%. ఇలాంటివి చూసి మనం ఎంజాయ్ చేయడం వల్ల వాళ్ళు ఎప్పుడు ఎట్లా తిరగడానికే ట్రై చేస్తారు తప్ప కొత్తగా ట్రై చేయడానికి ఏముండదు. ఓవరాల్గా అయితే ఓకే, 1 టైం చూడొచ్చు అంతే. నాకు అంతగా ఏమనిపించలేదు. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోమమ్మా, ఎందుకంటే నీకు చిరాకు వచ్చినప్పుడు మన ఛానల్ ఓపెన్ చేయి, ఖచ్చితంగా నీకు నచ్చే మూవీ మన ఛానల్లో దొరుకుతుంది. థ్యాంక్ యూ సో మచ్.